సాంగ్స్ మాత్రం రచ్చరచ్చ సూపర్ ఉన్నాయి సార్, అసలు అల్టిమేట్. థ్యాంక్స్ అండి. మణిశర్మ గారికి కూడా థ్యాంక్స్ చెప్పండి. అల్టిమేట్ సార్, ఆల్ టైమ్ ఫేవరెట్ సార్ నాకు అది. ఏ సాంగ్ అండి? సారీ, వాన వాన వెల్లువాయే. ఓకే, నా ఫేవరెట్ కూడా అండి అది. వాన వాన అందుకే మళ్ళీ మీ అందరికి అది వినిపించేలా చేశాను నేను. ఒక పాదం చాలు, అది ఇంకా చాలా బాగుంది సార్ అసలుకి. డెఫినెట్ గా అండి, అది మంచి క్లాస్ సాంగ్. ఓకే నవీన్ గారు, మీకోసం ఆ పాట ఒక్కసారి వినిపిస్తాం, చూడండి. ఒక్క నిమిషం మేడం. నెక్స్ట్ ఓకే సార్, నెక్స్ట్ కాలర్ చూద్దాం. వరంగల్ నుంచి రాజ్ కుమార్ గారు. హాయ్ రాజ్ కుమార్ గారు. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. సంపదన్న చెప్పన్నా. అన్నా మన వరంగల్ అన్న సాంగ్స్ విన్నారా? విన్నా. కేక్ అన్న సాంగ్స్ కేకనా? ఏ పాట నచ్చింది మీకు? అన్ని పాటలు నచ్చాయా? ఏదైనా పర్టికులర్ పాట ఉందా? రచ్చ టైటిల్ సాంగ్ అన్న. అది బాగా నచ్చిందా? బాగా నచ్చిందన్న. డెఫినెట్ గా సినిమా చూడండి. మార్నింగ్ షో అన్న, కన్ఫర్మ్ మార్నింగ్ షోనే. పక్కా చాలా బాగుంటుంది సినిమా. ఓకే అన్న, ఓకే అన్న, థ్యాంక్స్. రైట్, వాన వాన పాటలో కూడా సెట్టింగ్ అంతా కూడా చాలా సూపర్ గా కనిపిస్తుంది. ఒక విధంగా అదే చాలా హైలైట్ చేస్తుందని కూడా అనిపిస్తుంది. 100% అండి. అదొకటే కాదు, అది కూడా రీజన్. ఎందుకంటే చరణ్ గారి స్టెప్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఆయన గ్రేస్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇవన్నీ. దీనికి మెయిన్ రీజన్ ఆనంద్ సాయి గారు, మన సమీర్ రెడ్డి గారు అండి. ఆ డైరెక్టర్ ఆనంద్ సాయి గారు, సమీర్ రెడ్డి గారు, వాళ్ళు కూడా ఆ సాంగ్ అనగానే వాళ్ళకి భయం వేసింది. మళ్ళీ బాస్ చేసిన సాంగ్ కదా, అది చేస్తున్నాం అంటే డెఫినెట్ గా మంచి సాంగ్ చేసి చూపించాలి సార్కి అని అందరూ దాన్ని ఏమంటారు తపస్సులా చేశారండి. అంటే ఆలోచన నాదైనా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంతమంది హెల్ప్ అవుతేనే ఈ రోజు ఆ సాంగ్ అంత బాగా. డిజైనింగ్ అంతా ఎవరు ఆలోచన? ఇక్కడ అక్కడ బుద్ధుడి బొమ్మ పెట్టాలి, ఇక్కడ అది అందరం కలిసి కూర్చొని అనుకున్నది. బట్ స్పెషల్ గా ఆర్ట్ వరకు మాత్రం ఆనంద్ సాయి గారు. ఆయన 2-3 ఆప్షన్స్ చెప్తే మనకు కావాల్సింది మనం తీసుకున్నాం అంతే. ఓకే, నెక్స్ట్ కాలర్ చూద్దాం సార్. హైదరాబాద్ నుంచి రాజేష్ రెడ్డి గారు. నమస్తే రాజేష్ రెడ్డి గారు. మేడం, నా పేరు రాజేశ్వర రెడ్డి అండి, షాద్నా నుంచి. ఓకే రాజేశ్వర రెడ్డి గారు, చెప్పండి. మేడం, నేను పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అండి. ఒకసారి సంపదనంది గారితో మాట్లాడండి. రెడ్డి గారు చెప్పండి. రెడ్డి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? నేను బ్రహ్మాండంగా ఉన్నానండి. సార్ సినిమా 5th రిలీజ్ కదా సార్, మార్నింగ్ షో వెళ్ళాలనుకుంటున్నాం సార్ మేము అందరం. తప్పకుండా వెళ్ళండి, మీరు మీ స్నేహితులు అందరూ వెళ్ళండి. అందరూ వెళ్దాం సార్. మార్నింగ్ షో, సెకండ్ షో కూడా వెళ్తాం సార్. మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ తోటి కూడా సినిమా చేయాలి సార్ ఒకటి. డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాను. చేయాలి సార్, ఖచ్చితంగా చేయాలి. సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ మీ కెరీర్ లో, పవన్ కళ్యాణ్ కెరీర్ లో పెద్ద బిగ్గెస్ట్ సినిమా ఉండాలి. తప్పకుండా సార్, తప్పకుండా చేస్తాను. ప్రతి ఒక్కరు ఆ సినిమా గురించి కొన్ని ఏళ్ల వరకు మర్చిపోకుండా, ఇప్పుడు మగధీరి ఎలా గుర్తుందో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా అలా గుర్తుండిపోలే ఉండాలి. తప్పకుండా అండి, తప్పకుండా. మీ నమ్మకానికి చాలా చాలా ఫ్యాన్స్ అందరం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని హిట్స్ లేవు కదా సార్, ఆ విధంగా మేము మాట్లాడుతున్నాం సార్. అందుకే లేదండి, ఆయన ఏ సినిమా చేసినా అది 100% మీలాంటి వాళ్ళకి కాదు, మాలాంటి వాళ్ళకి కూడా చాలా చాలా ఇష్టం. ఆయన సినిమాలకు నేను మార్నింగ్ షో వెళ్ళి చూస్తుంటాను. అవును సార్, అందుకే పవన్ కళ్యాణ్ అంటే కొత్త స్టైల్ క్రియేట్ చేసింది కదా సార్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అవునండి, అవునవును. ఆయన ఏం చేసినా కొత్తగా ఉంటుంది కదా సార్, అందుకనే డెఫినెట్ గా ఈ సినిమా చూసిన తర్వాత మీరు పవన్ కళ్యాణ్ గారితో పాటు చరణ్ గారి ఫ్యాన్ కూడా అవుతారు. అంత స్టైలిష్ గా ఉన్నారు ఈ సినిమాలో చరణ్ గారు. ఓకేనండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుంచి అన్నపూర్ణ గారు. నమస్తే అన్నపూర్ణ గారు. నమస్తే అండి, మాట్లాడండి సంపద నంది గారు. కంగ్రాచులేషన్ అండి, బాగా చేశారు పాటలు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్నపూర్ణ గారు. వాన వాన పాట నాకు చాలా ఇష్టం అండి, బాగా తీశారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడుతుంటే చాలా యాంగ్జైటీగా ఉంది. ఓకే అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఓకే. ఓకే సార్, ఫస్ట్ మూవీ మెసేజ్ ఓరియంటెడ్ తీశారు, తర్వాత రచ్చ కమర్షియల్. సో మూడో సినిమా ఎలా ఉండిపోతుంది? యాక్చువల్ గా ఫస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ ఏం కాదండి, యూత్ ఎంటర్టైనర్ అది. నెక్స్ట్ చేసేది కూడా మాస్ ఎంటర్టైనర్ అండి, తప్పకుండా. ఓకే, నెక్స్ట్ కూడా మళ్ళీ మాస్ అంటే ఈ రచ్చ సినిమా మంచి రచ్చ చేస్తే నెక్స్ట్ కూడా మళ్ళీ అట్లానే 100%. ఓకే, నెక్స్ట్ మీకు ఇండస్ట్రీలో అంటే మీరు ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏం చెప్పాలని అనుకుంటారు? మేబీ బాగా మీకు నచ్చిన హీరో? నాకు నచ్చిన హీరో ఇప్పుడు దానికి కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఏం కదండి, చాలా సింపుల్ క్వశ్చన్ అడిగారు. చిరంజీవి గారు అండి. ఓకే, అంటే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చే హీరోస్ లో ఇప్పుడు వచ్చే వాళ్ళు అయితే అందరూ ఇష్టం అండి, డెఫినెట్ గా. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ హీరోస్ అంతా అందరూ ఎంత బాగా చేస్తున్నారండి ఒక్కొక్కరు.
అసలు ఏ హీరో సినిమా చూసినా ఇది ఈ హీరో ఒక కథ రాస్తే బాగుండు అనిపిస్తా ఉంది. ఓకే, నెక్స్ట్ మనం ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడుకోలేదు. అయ్యో 100% అండి. ప్రొడ్యూసర్ గారు లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేవనే కాదు. ఆయన కథ విని వాళ్ళు ఓకే చేసిన తర్వాతే నన్ను చరణ్ గారి దగ్గరికి తీసుకెళ్లడం జరిగిందండి. ఓకే, ప్రసాద్ గారు, పరాస్ జైన్ గారు, ఆర్బి చౌదరి గారు వాళ్ళందరి కథ విని ఎక్సైట్ అయ్యి డెఫినెట్ గా ఇది అంటే యాక్చువల్ గా ఏమైంది వీళ్ళ చూసిన తర్వాత నన్ను పిలిపించారండి వాళ్ళు. ఒక కథ విందామని ఒక ప్రాజెక్ట్ చేద్దామని పిలిపించారు. ఆ ప్రయత్నంలో నేను ఏమైంది వీళ్ళ లాంటి స్క్రిప్ట్ లేదండి నా దగ్గర, మాస్ కథ ఉంది, నేను ఒక కమర్షియల్ సినిమా పెద్ద హీరో కోసం రాసుకున్నానని అంటే అది వాళ్ళు విని నచ్చి నన్ను వాళ్ళ దగ్గర తీసుకెళ్లి పరిచయం చేశారు. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. హైదరాబాద్ నుంచి ప్రశాంత్ గారు. నమస్తే ప్రశాంత్ గారు. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ ప్రశాంత్ గారు, చెప్పండి. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నానండి, బ్రహ్మాండంగా. ఐ థింక్ మీరు బాగానే ఉంటారు అనుకుంటున్నాను, ఎందుకంటే రామ్ తో సినిమా చేసే ఆపర్చునిటీ మీకు వచ్చింది. దాన్ని ఖచ్చితంగా మీరు నిలబెట్టుకున్నారని అనుకుంటున్నాను నేను. డెఫినెట్ గా నిలబెట్టుకున్నానండి. ఫ్యామిలీకి ఓకే ఓకే అండి. మేము ఫస్ట్ డే మార్నింగ్ షో కోసం చాలా ట్రై చేసినాం, టికెట్స్ ఇంకా దొరకలేదు, అదే టెన్షన్ లో ఉన్నాం. డెఫినెట్ గా దొరుకుతాయండి, ఎక్కువ థియేటర్స్ లో ఉంది కదా, నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో. ఓకే, మేము ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఉంటాం సార్, హైదరాబాద్ లోనే. మాకు ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్ ఇవ్వట్లేదు, కొంచెం మాకు ప్రాబ్లం గా ఉంది. తప్పకుండా తప్పకుండా అయితే ఇప్పుడు మీతో మాట్లాడేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. సినిమా చూడండి, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు సర్ప్రైజ్ ప్యాకేజ్లు ఎన్నో ఉన్నాయి సినిమాలో. అదే సార్, మేము అలానే ఉండాలని కోరుకుంటున్నాం. డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా సినిమా చూడండి. చాలా ఇప్పుడు మీరు ఎంత అయితే టికెట్ కోసం శ్రమ పడుతున్నారో అదంతా మర్చిపోతారు. నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. తెనాలి నుంచి ఏడుకొండల గారు. నమస్తే ఏడుకొండల గారు. నమస్కారం అండి. సార్ తో మాట్లాడండి. సముద్రండి గారు. ఏడుకొండల గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా అండి. నేను మెగా ఫ్యామిలీకి వేరాబ్బానండి. ఆడియో విన్నారండి? ఆడియో రిలీజ్ అవుతాం అనేసి క్యాసెట్ తెచ్చాను వచ్చిన. ఎన్ని పాటలు నచ్చాయి? అన్ని నచ్చాయా? ఎన్ని నచ్చాయండి. మెగా ఫ్యామిలీకి వేరాబ్బాని. మీ రేటింగ్ ఏంటి? ఫస్ట్ నంబర్ ఏది మీకు మీ నచ్చిన వాటిలో? నేను నచ్చినట్లయితే పోలవరం అన్న పాట బాగా నచ్చిందండి. సింగరేనయా? ఎందుకంటే దాంట్లో ఉన్న స్టెప్ లో మ్యూజిక్ స్టెప్ నాకు ఆ పాటలో ఉన్న కొన్ని పదాలు అంటే చాలా ఇష్టం. గజ్జల పట్టీలు తేరా చెవి, నా కన్య వయసు తీర్చమంది వర్రి అనే ఆ పదాలు ఉన్నాయి కదా, అవి చాలా ఇష్టమైనయండి. ఓకే సార్, అందులోంచి ఒక పాట చూద్దాం. राज बैटिंग अब बाहर से बहुत अच्छा, हम तेरे लिए इधर बच्चा, हम दोनों मिले तो रच्चा. ఓకే, సినిమా హైలైట్స్ ఏంటి సార్? సినిమా హైలైట్స్ అండి, సినిమా ఫస్ట్ హైలైట్, ఫస్ట్ 10 నెంబర్ వరకు హైలైట్స్ చరణ్ అండి. తర్వాత సెకండ్ పొజిషన్ వచ్చేసి స్క్రీన్ ప్లేకి ఉంటుందండి. సినిమా స్క్రీన్ ప్లే డెఫినెట్ గా హైలైట్ అవుతుంది. ఓకే, అందులో చేసిన ఫైటింగ్ షూటింగ్ ఏది మీకు బాగా ఇంట్రెస్ట్? నాకు చాలా ఇష్టమైన ఫైట్ వచ్చేసి బ్యాంబూ ఫైట్ అండి. ఎస్పెషల్లీ లెగ్స్ అలా స్ప్లిట్ చేసి 2 బ్యాంబూ వాటి మధ్య పెట్టిన ఆ షాట్ అంటే నాకు ప్రాణం. ఆ షాట్ కోసం నేను ఎంత కష్టపడ్డానో నాకు మా యూనిట్ వాళ్ళకి తెలుసది. చరణ్ గారు ఎంత కష్టపడ్డారో అది మాకు మాత్రమే తెలుసు. ఆ షాట్ అన్నా ఆ ఫైట్ అన్నా నాకు చాలా చాలా ఇష్టం. ఆ తర్వాత ఎక్స్ట్రాడినరీ గా వచ్చిన మా క్లైమాక్స్ ఫైట్ అండి. ఆ ఫైట్ స్టన్ షో గారు చేశారు, కంపోజ్ చేశారు. రేపు సినిమాలో ఆ ఫైట్ చూసి బయటకు వచ్చిన తర్వాత అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ మిమ్మల్ని హాంట్ చేసేది ఆ ఫైట్. ఆ ఫైట్ లో ఉన్న ఒక షాట్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, మీరు ఇంటికి వెళ్లి మార్నింగ్ షో చూసి ఆ లంచ్ ఫినిష్ అయ్యే వరకు మిమ్మల్ని అదే వెంటాడుతూ ఉంటది. అంత బాగా వచ్చిందండి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. మహమ్మద్ గారు నెల్లూరు నుంచి. నమస్తే అండి. చెప్పండి. సంపద నంది గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. సార్ చెప్పండి. నమస్తే. హలో సంపద నంది సార్. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలి సార్, లేకపోతే లైన్ కట్ అవుతుంది. హలో సార్. ఏమండి చెప్పండి, పాటలు విన్నారా? సూపర్ గా ఉన్నాయి సార్. సూపర్ గా ఉన్నాయి, థ్యాంక్స్ చెప్పండి మణిశర్మ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ మణిశర్మ గారు. హౌ ఆర్ యూ?
మణిశర్మ గారు బ్రహ్మాండంగా ఉన్నారండి. రీ రికార్డింగ్ కూడా చాలా బాగా చేసి మార్నింగ్ షో మీరు చెప్పే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆయన కూడా. ఓకే ఓకే. సినిమా ఎప్పుడు సార్ రిలీజ్? 5th అండి, ఎల్లుండి మార్నింగ్ షో చూసి మీరు ఎక్సైటింగ్ మళ్ళీ ఫోన్ చేయాలి. బెనిఫిట్ షో టికెట్ కోసం ట్రై చేస్తున్నా సార్, దొరకట్లేదు. మీరేమైనా ఇప్పించగలరా? మీరు ప్రయత్నం చేయండి సార్. మీరు పక్కన ఉంటే డెఫినెట్ గా ఇప్పించేవాడిని. అవునా? తప్పకుండా ఇప్పించేవాడిని నా దగ్గరలో ఉంటే. సార్ మీ సినిమా ఇష్టం. ఓకేనండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. కరీంనగర్ నుంచి స్వప్న గారు. నమస్తే స్వప్న గారు. ఓకే సార్, ఇంకా ఇందులో ఈ సినిమాలో డైలాగ్స్ గురించి చూసుకున్నట్లయితే ఏది బాగా హైలైట్ అయింది డైలాగ్స్? ఇప్పుడు ట్రైలర్స్ లో రిలీజ్ అయిన ప్రతి డైలాగ్ బాగుందంటున్నారు. రాజ్ బెట్టింగ్ రాజ్ ఆద్మీ కమ్ రిస్క్ జాదా అని ఆ అమ్మాయితో చెప్పే హిందీ డైలాగ్. సో డైలాగ్స్ అని ఆల్మోస్ట్ ఆల్ మంచి హిట్, బాగుంటాయి. మంచి మాస్ డైలాగ్స్ ఇది చేశారు. సో మాస్ అన్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇది చేశారు. చాలా మంది ఆ డైలాగ్ గురించి చెప్తారు. బాస్ సే బహుత్ వచ్చా, హమ్ తేరే లియే ఇధర్ వచ్చా, హమ్ దోనో మినతో రచ్చా అని చాలా మంచి మంచి మాటలు ఉన్నాయి. డైలాగ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. సో అన్ని మీకు బాగానే కలిసి వస్తాయని అనుకుంటున్నాను. కలిసి రావాలని బ్లెస్ చేయండి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. హైదరాబాద్ నుంచి అరవింద్ గారు. నమస్తే అరవింద్ గారు. నమస్తే అండి. సంపత్ నంది గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అరవింద్ గారు, ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను సార్. మీరు ఈ సినిమా చరణ్ గారికి బెస్ట్ అయిపోవాలి మొత్తం కెరియర్ లో. డెఫినెట్ గా బెస్ట్ అవ్వాలని బ్లెస్ చేద్దామండి. ఓకేనండి. ఆడియో హిట్ చేసినట్టే సినిమాను కూడా హిట్ చేయాలి అరవింద్ గారు. సరే, డెఫినెట్ గా మీరు హిట్ ఆల్మోస్ట్ హిట్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. బట్ మీరు ఒక్కసారి చూసి ఊరుకోకూడదు ఇలాంటి సినిమాల్ని. మేము ఆల్మోస్ట్ మాట్లాడుతున్నాండి. మేము మా ఫ్రెండ్స్ అందరం పోతున్నాం. ఓ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, సూపర్. ఓకే, థ్యాంక్ యూ అరవింద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరింత మంది కాలర్స్ తీసుకునే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఏదో హాయి భవిష్యత్తులో రచ్చ రచ్చ. ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు ఆయుర్సుఖ హెల్త్ విలేజ్, హైలాండ్, శ్రీ మేధావి విజయానికి ఆరంభం మరియు ప్రతి ఋతువులోనూ దొరికే మామిడి పండు. రిక్షా రిక్షా. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని ఎక్కడైనా డ్రాప్ చేయనా? థ్యాంక్స్. తన దగ్గర కారుంది, తన సంగీతలానే చూసేది, తన జోరుండలానే అడిచేది. ఆంటీ, బైక్ మీద ఎక్కడైనా దిగబెట్టమంటారా? బైక్ మీద ఏం పర్లేదంటీ, మీరు కార్లో వెళ్ళండి, నేను బైక్ మీద వెళ్తాను. ఏమనిపిస్తున్నావు? పదనైనా స్ప్రైట్ లైన్ క్లియర్. ఇప్పుడు కలల నౌక ఈ శతాబ్దపు మేటి చిత్రం 3Dలో. టైటానిక్ డిజిటల్ 3Dలో. 10 సంవత్సరాల్లో 15 సార్లు ఫస్ట్ ర్యాంక్ సాధించిన మాస్టర్ మైండ్స్. మాస్టర్ మైండ్స్, బోర్న్ ఇన్ ఏపీ, ప్రైడ్ ఆఫ్ ఇండియా. 4 ఫైట్లు, 6 డాన్సులు, సెక్సీ ఐటమ్ సాంగ్స్, హస్కీ డైలాగ్స్. మన సినిమాలో రికార్డింగ్ డాన్స్ లేనా? టాలీవుడ్ అంటే తైతక్కలేనా? రాత్రి 8:30 జీ స్పెషల్. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు శ్రీ మేధావి విజయానికి ఆరంభం. భవిష్యత్తులో రచ్చ రచ్చ. अब बाहर से बहुत अच्छा, हम तेरे लिए इधर बच्चा, हम दोनों मिले तो रच्चा.
వెల్కమ్ బ్యాక్. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్ మీతో మాట్లాడేందుకు. వరంగల్ నుంచి శ్రీకాంత్ గారు. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే అండి. శ్రీకాంత్ గారు మాట్లాడండి సంపత్ నంది గారితో. హలో సార్, సంపత్ గారు. శ్రీకాంత్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? నేను బాగున్నానండి. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్. ఆడియో విన్నారా? రచ్చ ఆడియో సూపర్ సార్. ఎక్సాక్టివ్ సార్. వాన సార్. ఓ వెరీ గుడ్ అండి. సినిమా కూడా చూడండి, బ్రహ్మాండంగా ఉంటది. చూస్తా సార్, మార్నింగ్ స్పెషల్ మార్నింగ్ చూస్తా. స్పెషల్ మార్నింగ్. ఓకే ఓకే. వాన పాట హైలైట్ సార్, మా సూపర్ డాన్స్ అది. నాకు చాలా ఇష్టం అండి ఆ పాట. దిల్లక్ కూడా సాంగ్ బాగుంటా సార్? బాగా బ్రహ్మాండంగా ఉంటదండి. మీ మెగా ఫ్యామిలీ అభిమాని సార్ నేను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. మీ పవర్ స్టార్ గారితో కూడా తీస్తారా సార్ మీరు? ఆయన అవకాశం ఇస్తే 100% తీస్తానండి. నేను ఇంకా ఆయన పెద్ద ఫ్యాన్ సార్. ఓకే 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 అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుంచి నవీన్ గారు. నమస్తే నవీన్ గారు. నమస్తే అండి. నవీన్ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే నవీన్ గారు, మాట్లాడండి. నవీన్ గారు బాగున్నారా? బాగున్నారండి. సంపత్ నంది గారా? అవునండి సార్. కంగ్రాచులేషన్స్ సార్ సంపత్ నంది గారు, మీ ఆడియో బాగుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఏం లేదు, మేము మార్నింగ్ షో సినిమా చూడాలండి, టికెట్లు దొరుకుతాయి లేదు. మేమంతా 101 టీమ్ ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నాము. తప్పకుండా అండి, తప్పకుండా టికెట్లు అందేలా ట్రై చేస్తాను. ఓకే అండి. ఆడియో బాగుంది, టైటిల్ సాంగ్ బాగా హిట్ అయింది. అవునండి అవును. రామ్ చరణ్ తో సినిమా చేసినందుకు కంగ్రాచులేషన్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చూద్దాం సార్ మార్నింగ్ షో. అందరూ సినిమా చూసి మేము కాల్ చేస్తాం. తప్పకుండా చేయండి కాల్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే ఓకే. ఓకే సార్, రచ్చ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో అసలు ఒక రౌడీ అల్లర్ అవుతుందా, లేకపోతే ఘరానా మొగడా, లేకపోతే గ్యాంగ్ లీడర్ అవుతుందా? మూడిటి మిక్సర్ ఇంద్ర అవుతుంది. లేదండి, అంటే అంత డెప్త్ ఉన్న కథ కాదండి. ఇప్పుడు ఈయన 4th మూవీ, ఆయనతో సినిమా చేసినప్పుడు మా సినిమా చేయాలనుకున్నప్పుడు ఆయనతో మా సినిమా చేయాలనుకున్నప్పుడు మనం బాగా బరువున్న కథను ఇప్పుడే పెట్టలేం. కాబట్టి ఎంత మోతాదులో పెడితే బాగుంటుంది అని అంత మోతాదులో ఒక తూకం వేసినట్టుగా చేయడం జరిగిందండి. సో డెఫినెట్ గా మాస్ ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి. మీరు అన్నట్టుగా 3 సినిమాల్లో ఉన్న ఎనర్జీ, ఆ ఫైర్ అంతా ఉంటుంది సినిమా. ఓకే, నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ లోనే ఎవరు హీరో అనుకుంటున్నారు? ఇప్పటి నుంచి ఏమన్నా డిసైడ్ అయ్యారా? ఏమండి, 2-3 విషయాలు నేను విన్నాను, అవి జరుగుతా ఉన్నాయి. ప్రాబ్లీ ఫస్ట్ వీక్ లో అనౌన్స్ చేస్తాం. ఓకే సరే, నెక్స్ట్ కాలర్ ఒక సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో హలో హలో. సంపత్ నంది గారు ఉన్నారు, మాట్లాడండి సార్. శ్యామ్ గారు. ఓకే మేడం. హలో, నమస్తే సంపత్ నంది గారు. శ్యామ్ గారు చెప్పండి, ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను. సినిమా మార్నింగ్ షోకి వెళ్తున్నారా? స్పెషల్ మార్నింగ్ షో సార్. అబ్బో, స్పెషల్ మార్నింగ్ షోనా? ఓకే, వెరీ గుడ్. డిజైన్ చేసాం ఇవాళనే. ఓకే ఓకే. ఖచ్చితంగా రామ్ చరణ్ కి మంచి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుకుంటాను. డెఫినెట్ గా నేను కూడా దేవుడిని అలాగే కోరుకుంటున్నానండి, మంచి హిట్ అవ్వాలని. కానీ ఓకేనండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారు. నమస్తే రాజశేఖర్ రెడ్డి గారు. అమ్మా నమస్తేనమ్మా. నమస్తే సార్. సంపత్ సార్ ఉన్నారమ్మా? మాట్లాడండి సార్. సార్ నమస్తే అండి సంపత్ సార్. చెప్పండి రాజశేఖర్ రెడ్డి గారు. సార్ మాది నెల్లూరు జిల్లా వింజమూరు అండి. నేను చిరంజీవి గారికి వీరాభిమాని. ఓకే ఓకే. సార్ ఆయన సినిమాలు చేయట్లేదని మేము డిసప్పాయింట్ కాలేదు, ఎందుకంటే మేము ఆయన ప్రతి రూపాయి రామ్ చరణ్ లో చూసుకుంటూ బతుకుతున్నాము ఆనందంగా, హ్యాపీగా. ఓ వెరీ గుడ్ అండి, చాలా ఎక్సైటింగ్ గా మాట్లాడుతున్నారు. మీరు చాలా పెద్ద ఫ్యాన్ అయి ఉంటారు ఆ ఫ్యామిలీకి. సార్ మగధీర తర్వాత మాకు హిట్లు లేదు సార్, తల దించుకొని బతుకుతున్నాము. కానీ రచ్చ ఆడే రిలీజ్ తర్వాత తల ఎత్తుకొని బతుకుతున్నాం సార్. సార్ ఏమైంది ఈవేళ? ఫస్ట్ టైం మేము చూడలేదు, కానీ చరణ్ తో మీరు సినిమా చేస్తున్నారని చెప్పి మేము వెళ్ళి డివిడి తెచ్చుకొని ఫ్యాన్స్ అందరూ కలిసి చూసాం సార్. మాకు అప్పుడు కొన్నంత ధైర్యం వచ్చిందండి, డెఫినెట్ గా ఈ సినిమా హిట్ అవుతుందని. తప్పకుండా అండి, మీ నమ్మకం వమ్ము కాదు, డెఫినెట్ గా చాలా పెద్ద హిట్ అవుతుంది సినిమా. సార్ అందులో రాశారు సార్, ఏమి డైలాగులు రాశారు సార్. అలాంటి డైలాగులు 4 రాశారు, సినిమా పెద్ద హిట్ చేసే బాధ్యత మాకు సార్. తప్పకుండా మంచి డైలాగ్స్ ఉంటాయండి, మంచి పాటలు ఉంటాయి, మంచి ఫైట్లు ఉంటాయి, మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా మీరు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సినిమా చూస్తే. ఓకే సార్, నెక్స్ట్ కాల్ చూద్దాం. విజయవాడ నుంచి రాము గారు. నమస్తే రాము గారు. నమస్తే మేడం. సంపత్ నంది గారితో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అన్న. సంపత్ అన్నా గుడ్ ఈవినింగ్, ఎట్లా ఉన్నావు? బాగున్నానన్నా. ఆడియో ఎట్లా ఉంది? ఆడియో సూపర్ అన్న, కేక్ అన్న. సినిమా కూడా కేక్ అనాలన్నా చూసి మార్నింగ్ షో అన్న. ట్రైలర్ చూస్తేనే అసలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం అన్నా మేము. తప్పకుండా 5th కి రిలీజ్ అవుతుంది కదా? అవునన్నా. టికెట్ చాలా పెద్ద ఇష్యూ అవుతుందన్న, మార్నింగ్ షో దొరకడం లేదు. మనకి ఎంత ఇష్యూ అయితే అంత గర్వంగా ఉండాలి, మన సినిమా కదా ఇది.
అన్న ఇప్పుడు ట్రైలర్ లో క్రికెట్ ఆడతారు కదా, లెఫ్ట్ లెగ్ కి ప్యాడ్ పెట్టారన్న, దాని గురించి ఏదన్నా ట్రైలర్ లో మనకి లెఫ్ట్ లెగ్ కి ప్యాడ్ పెట్టారు కదా, రామ్ చరణ్ యాక్చువల్లీ రైట్ హ్యాండ్ తో ఆడతారు, దాని గురించి ఏమన్నా? అది అలాంటి విషయాలు నువ్వు సినిమా చూస్తేనే బాగుంటది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, బాగా మంచి సినిమా ఇచ్చారన్న, వెరీ గుడ్, ఆడియో సూపర్ గా ఉందన్న. థ్యాంక్ యూ. సినిమా కూడా చాలా బాగుంటది, బాగా ఎంజాయ్ చేస్తారు మీరు సినిమా. ఓకే సార్, నెక్స్ట్ కాల్ చూద్దాం. నిజామాబాద్ నుంచి అనిల్ గారు. నమస్తే అనిల్ గారు. హలో అనిల్ గారు. హలో మేడం. సార్ తో మాట్లాడండి. అనిల్ బాగున్నావా? టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడండి అనిల్ గారు. బాగున్నా సార్, బాగున్నారు సార్ మీరు? నేను బాగున్నాను. పాటలు నచ్చినాయా మీకు? హలో సార్, మీకు పాటలు నచ్చినాయా? మరో కలర్స్ అందరు చూద్దాం సార్. హలో 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 మేడం. సార్ ఉన్నారు, మాట్లాడండి. సంపత్ నంది గారు ఉన్నారు, మాట్లాడండి రచ్చ సినిమా గురించి. నమస్తే సంపత్ నంది గారు. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాం సార్. పాటలు నచ్చినాయా మీకు? నచ్చినాయి సార్. సినిమా ఎప్పుడు చూస్తున్నారు? మార్నింగ్ షో వెళ్తున్నారా, మ్యాట్కి వెళ్తున్నారా? మార్నింగేనా? పొద్దున బయలుదేరడమే. వెళ్ళండి, తప్పకుండా మీకు సినిమా నచ్చుతుందండి, బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. థ్యాంక్స్ అండి. ఓకే సార్, బేసిక్ గా మీరు ఎలాంటి సినిమాలు ఇష్టపడతారు? నేను డెఫినెట్ గా ఎవరికైనా మాస్ సినిమాలు చూస్తుంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుందండి. నేను బేసిక్ గా తమిళ శంకర్ గారి ఫ్యాన్ అండి. ఆ డైరెక్టర్స్ లో ఆయన అంటే నాకు చాలా 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 అభిమానం. నేను ఏమైంది అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను అదే మాటని. ఆయన సినిమాలు చూస్తూ ఆల్మోస్ట్ ఆయన సినిమాలు చూస్తూ పెరిగానేమో అనిపిస్తుంది నాకు. జెంటిల్మెన్ వచ్చినప్పటి నుంచి అనుకుంటా ఆయన సినిమాని చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తూ చాలా ఫాలో అవుతుంటాను ఆయన. కాబట్టి ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ అన్న, ఆయన స్టైల్ ఆఫ్ స్క్రిప్ట్ అన్న నాకు చాలా ఇష్టం. ఓకే, ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి? అదే చెప్పాను కదండి, ఇంకా డిసైడ్ 3-4 డిస్కషన్స్ జరుగుతున్నాయి. నాకు తెలిసి 1 వీక్, ఫస్ట్ వీక్ లో పక్కా డిసైడ్మెంట్. ఓకే, రిలీజ్ అయిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ వచ్చి తనకో సినిమా డైరెక్ట్ చేయమని చెప్తే ఎలా ఫీల్ అవుతారు? వింటుంటేనే ఎక్సైట్మెంట్ ఉందండి. డెఫినెట్ గా చేస్తాను, ఎందుకు చేయనండి. నేను ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాను ఇప్పుడు, కథ రాసుకొని నేనే వెళ్ళబోతున్నాను. ఓకే, నెక్స్ట్ అదేనా? అయితే అది ఇంకేది అది ఏది ఫైనల్ అవ్వలేదండి. ఓకే, ఇంకా ఈ సినిమా గురించి రచ్చలో ఉన్న స్పెషాలిటీస్? రచ్చ స్పెషాలిటీ ఇందాక చెప్పాను కదండి, స్క్రీన్ ప్లే ఒక స్పెషాలిటీ, చరణ్ గారి లుక్ ఒక స్పెషాలిటీ, తమన్నా చరణ్ ఇద్దరి పేరు ఒక స్పెషాలిటీ. ఎందుకంటే ఈ సినిమాకి మనకు 100% లవ్ చూసినప్పుడు, హ్యాపీ డేస్ చూసినప్పుడు ఆడియన్స్ అందరికీ తమన్నా అంటే మిల్కీ వైట్ బ్యూటీ అని, లేదంటే ఒక అందమైన అమ్మాయి అని అంతవరకే, ఫ్యాన్స్ వరకే అలా ఉండేది, ప్రేక్షకుల వరకు అలా. ఈ సినిమా రిలీజ్ తర్వాత తమన్నాని హీరో లైక్ చేయడం మొదలు పెడతారు. ఇప్పటికే మనం చాలా సందర్భాలు వింటున్నాం, తమన్నా మంచి క్రేజీ ప్రాజెక్ట్ చేస్తూ ఉంది, అందరి పక్కన చేస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎందుకంటే అంత గ్లామరస్ గా ఉంది ఈ సినిమాలో, అమ్మాయి కాస్ట్యూమ్స్ కానివ్వండి, ఆ కాస్ట్యూమ్స్ వేసుకున్న తర్వాత పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే మనం చూడలేం. దానికి తగినట్టుగా పర్ఫార్మెన్స్, చిన్న రియాక్షన్స్, చిన్న ఐతో తను ఇచ్చిన రియాక్షన్ సినిమాలో మీరు చూస్తే సర్ప్రైజ్ అవుతారు. అంత మంచి పర్ఫార్మర్ తను. కాబట్టే సౌత్ ఇండియాలో ఉన్న హీరోలందరూ తమన్నాతో ఒకసారి చేయాలి అని అనుకుంటారు డెఫినెట్ గా. ఓకే సంపత్ నంది గారు, ప్రేక్షకుల అంచనాలకు మించి మీ సినిమా హిట్ కావాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇది సంపత్ నంది గారితో రచ్చ చిట్ చాట్. చూస్తూనే ఉండండి 24 గంటలు. యువర్ చాయిస్ యువర్ వాయిస్. భవిష్యత్తులో రచ్చ రచ్చ. జెంటిల్మెన్ గేమ్ లో హీరో, నాయకత్వంలో జీరో, క్రికెట్ దేవుడికి అచ్చిరాని కెప్టెన్సీ, విమర్శకులకు సచిన్ భయపడ్డా, ముంబై కెప్టెన్సీ వదులుకున్నాడా? కెప్టెన్సీ కహానీ సాయంత్రం 6:30 స్పోర్ట్స్ టుడేలో. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు ఇండియాను మెరిపిస్తోంది పారాగాన్ ఆఫీస్ చెప్పల్, పైసా వసూ మరియు ఫటాఫట్ ఏదో ఒక హెయిర్ డై వేయి. ఎందుకు నవ్వుతున్నావు? నేను నా కస్టమర్స్ కి ఎప్పుడు సేఫ్ ప్రొడక్ట్స్ వాడతాను. అదే కలరేట్. ఇది ఒక హెనా బేస్డ్ హెర్బల్ హెయిర్ కలర్. ఇందులో యాంటీ డ్రిప్ టెక్నాలజీ ఉంది.
అంతేకాదు సార్, కలరేట్ లో ఉన్న అద్భుతమైన మూలికలు మీకు ఇస్తాయి పోషణ, రక్షణ, కండిషనింగ్ మరియు ప్రకాశవంతమైన కేశాలు. కలరేట్ మోర్ హెర్బ్స్ మోర్ సేఫ్. మీకు ఋతువు లేని మామిడి పండు తెలీదా? ఋతువులేని మామిడి పండా? మాజా. మాజాలోని ప్రతి గుక్క ఎల్లప్పుడూ ఇస్తుంది మీకు రసాలూరే మామిడి పళ్ళ అనుభూతి. ఏ సీజన్ లోనైనా మామిడి పళ్ళకి సీజన్ ఉంటుంది, కానీ మాజాకి కాదు. ఎంఎస్సీలో లీడర్ మాస్టర్ మైండ్. సీనియర్ ఇంటర్ లో 974 మార్కులతో ఇంటర్ ఎంఎస్సీ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్స్. మాస్టర్ మైండ్స్ బోర్న్ ఇన్ ఏపీ, ప్రైడ్ ఆఫ్ ఇండియా. పోటా పోటీగా పొగుడుతున్న రామ్ చరణ్, మహేష్. పవన్ కళ్యాణ్ కి సోపేస్తున్న బాలీవుడ్ సుందరి. బాలీవుడ్ సినిమాలో అనుష్క. ఈ రోజు రాత్రి 9:30 టాలీవుడ్ టు బాలీవుడ్ లో. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు విప్రో స్వీట్ అండ్ హెల్దీ, తక్కువ క్యాలరీలు గల షుగర్ సబ్స్టిట్యూట్. భారతదేశపు మొట్టమొదటి ఫైజా మిక్సీ, స్మార్ట్ చాయిస్. టీచ్ నెక్స్ట్, ద ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ హియర్. అల్ట్రాటెక్ సిమెంట్, ది ఇంజనీర్స్ చాయిస్. మరియు ప్రతి ఋతువులోనూ దొరికే మామిడి పండు. 4 ఫైట్లు, 6 డాన్సులు, సెక్సీ ఐటమ్ సాంగ్స్, హస్కీ డైలాగ్స్. మన సినిమాలో రికార్డింగ్ డాన్స్ లేనా? టాలీవుడ్ అంటే తైతక్కలేనా? రాత్రి 8:30 జీ స్పెషల్. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు శ్రీ మేధావి విద్యానికి ఆరంభం. కరెంటు ఛార్జీలు నామమాత్రంగానే పెంచామన్న ఆనం. రేపు రాజధానిలో చంద్రబాబు ఆందోళన. విద్యుత్ ఛార్జీలపై గళమెత్తిన వైఎస్ఆర్సీపీ. హైదరాబాద్ లో ఉద్రిక్తంగా టీఆర్ఎస్ విద్యుత్ సౌధ ముట్టడి. బైపోల్స్ లో మేం క్లీన్ స్వీప్ చేస్తే సర్కారు కూలుతుంది. 18 స్థానాల్లో గెలుపు తమదేనంటున్న జగన్. ఈ సాయంత్రం బొత్స, రేపు ఉదయం సీఎం. హైకమాండ్ ముందు హాజరు కానున్న కీలక నేతలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జయప్రద. తన వయసు 16 అని చెబుతున్న బర్త్డే బేబీ. హాయ్, నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 6 PM న్యూస్. అంతులేని కథ మళ్లీ ఆంధ్రాలో మొదలు కాబోతోంది. మెట్టినిలు ఉత్తరప్రదేశ్ లో పొలిటికల్ కష్టాలను రుచి చూసిన జయప్రద పుట్టినింట తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనుంది. ఆంధ్ర రాజకీయాలను మరిచిపోలేనంటున్న జయకు ఇక్కడ రాజకీయ ఆశ్రయం ఇచ్చేది ఎవరు? జయప్రద చూపు ఎటువైపు? జయప్రద వచ్చేసింది. మెట్టినిల్లు వదిలేసి మళ్లీ పుట్టింటికొచ్చేసింది. ఇక అంతా ఆంధ్రాతోనే అంటోంది. జయప్రద చూపు ఎటువైపు? సైకిల్తో రాజకీయ సాగర సంగమం చేస్తుందా? ఫ్యాన్ గాలిలో అంతులేని కథ చెప్తుందా? కమలంతో కలిసి సిరిసిరి మువ్వా అంటుందా? జయప్రద భారతీయ వెండితెరపై గోదావరి అందాన్ని ఆవిష్కరించిన భామ. అందాన్ని, అభినయాన్ని కలగలిపి అభిమానుల చేత శభాష్ అనిపించుకున్న నటి. బాలీవుడ్ ను షేక్ చేసి సిల్వర్ స్క్రీన్ నుంచి పొలిటికల్ స్క్రీన్ పైకి దూసుకొచ్చిన తార. తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఓనమాలు దిద్ది ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. సమాజ్వాదీ పార్టీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ములాయంతో విభేదించి అమర్ సింగ్ సొంత కుంపటి పెట్టుకుంటే జయ ఆయన వెంటే నడిచారు. యూపీ ఎన్నికల్లో అమర్ పార్టీ ఘోర పరాజయం చెంది సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి రావడంతో జయప్రద మళ్లీ ఆంధ్ర రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. మరి జయ చూపు ఎటువైపు? సినిమాలోనే కాదు, రాజకీయాల్లోనూ జయ ప్రస్థానం అంతులేని కథనే తలపిస్తోంది. ఏ రాజకీయ పార్టీ తనకు న్యాయం చేయలేదని వాపోతున్న జయప్రద టీడీపీతోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ పార్టీ తరపున రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. ఇప్పుడు మళ్లీ ఆమె సైకిల్ వైపు చూస్తారా? జాతీయ రాజకీయాల్లో ములాయం సింగ్, చంద్రబాబు మధ్య మంచి సంబంధాలున్నాయి. మరి ములాయంతో విభేదించిన జయప్రదకు బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
తననే సవాల్ చేసిన జయప్రదకు మళ్లీ రాజకీయంగా ఓ వెలుగు వెలిగే ఛాన్స్ టీడీపీ ద్వారా వస్తుందంటే అడ్డుపడకుండా ములాయం ఆగుతారా? బాబు ములాయంల దోస్తీ సంగతి తెలిసి కూడా జయప్రద సైకిల్ వైపు చూస్తారా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా నిరుద్యోగం ఎదుర్కొంటున్న నేతలకు, ప్రస్తుతం కొనసాగుతున్న పార్టీ మీద అసంతృప్తితో ఉన్న నాయకులకు ఇప్పుడిదొక వేదిక. సీమాంధ్రలో దూకుడు మీదున్న జగన్ పార్టీ వైపు జయప్రద చూస్తారా? తెలుగుదేశం తీర్థం తీసుకోని పక్షంలో ఆమెకు